హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చెప్పాను కదా మాది క్లౌడ్ కిచెన్ అని. ఇవాళ ఫిష్ కర్రీ ఆర్డర్ వచ్చిందండి. సో 5 kgs ఫిష్ కర్రీ చెప్పారు వాళ్ళు. ఇది చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ ఐటమ్స్ నేను వేస్తాను. మెంతులు, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. నేను ఆనియన్ ఏం చేస్తానంటే హాఫ్ ఉడికించేసుకుంటాను ఫస్ట్ టైం. ఇది గుజ్జు తీసాను, మసాలాలు అవన్నీ వేసి చింతపండు పులుసు గుజ్జు తీసుకున్నాను. సో నేనైతే ఇలా చేసేస్తాను అండ్ చాలా బాగా వచ్చిందండి. 5 kgs చెప్పారు వాళ్ళు ఆర్డర్. తొందరగానే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 1:45కి రెడీ అయిపోయింది. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. సో చూపిస్తాను రండి ఎలా ఎలా చేశాను ఏంటి, మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఆర్డర్ ఇవ్వండి. మాకు చెప్పాను కదా క్లౌడ్ కిచెన్ ఉంది అండ్ ఆర్డర్స్ తీసుకుంటాం. మినీ పార్టీస్, అట్లా ఏదైనా బర్త్డే పార్టీస్, ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కూడా తీసుకుంటామండి. ఒక 20 to 25 మెంబర్స్కి సర్వ్ చేస్తాం. ఈవెన్ పూజలకి, వాటికి ప్రసాదాలు అవి కూడా ప్రిపేర్ చేస్తాము. మీరు చెప్పొచ్చు, మేము కూడా పూజలు చేసుకుంటాం కాబట్టి ప్రసాదాలు అంటే సపరేట్గానే చేస్తామండి. సో అది ఇదిగోండి చూపిస్తున్నాను, మీకు ఫుల్ వీడియో పెట్టేశాను చూడండి. ఎవరైనా కావాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు. కానీ నేను ఫిష్ కర్రీ చేస్తే అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి మాది. సో అసలు వాళ్ళు కూడా ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చేశారు, చాలా బాగా అయింది ఆంటీ అనేసి చెప్పారు. చూసారా ఇలా అన్నీ ఉంటాయండి మా దగ్గర. అన్నీ ఆర్డర్ తీసుకుంటాం మేము. లైక్ చపాతీస్ తీసుకుంటాము, బగారా రైస్, చికెన్, ప్రాన్స్ గోంగూర కూడా, చికెన్ గోంగూర అండ్ పప్పు అయితే ఎలాగో ఉంటుంది, టమాటో పప్పు అలా తీసుకుంటాము. అండ్ అన్నీ ఉంటాయి ఐటమ్స్. మీకు ఏది కావాలన్నా చెప్పొచ్చు. ఒకవేళ మేము చెయ్యంది ఉంటే లేదంటే ఇది మా దగ్గర ఉండదు అని కూడా చెప్తాం మేము. సో ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి మీరు కూడా. మాలాంటి ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నేమ్ ఫేమ్ వచ్చిన వాళ్ళకి కాకుండా మాలాంటి వాళ్ళకి కూడా మీ సపోర్ట్ ఉండాలండి. సో ఏదన్నా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే నేను నంబర్ మెన్షన్ చేస్తాను. మీకు ఆ నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు. కాల్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్లో పెడితే నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ కాల్ బ్యాక్ అన్నా చేస్తాను. సో చూడండి, ఇలా కొంచెం నాన్ వెజ్ స్పైసీగా ఉండాలి కదా, అందుకే కొంచెం స్పైసీయే చేస్తాను నేను నాన్ వెజ్. అంటే వాళ్ళు కూడా చెప్పారు కొంచెం స్పైసీ చేయండి అనేసి. ఇదండి, అలా కొంచెం ఇది ఉడికాక అప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఉడికించి పెట్టుకుంటాను ఆనియన్ అని. ఎందుకంటే దీంట్లో గ్రేవీ బాగా ఉండాలి, అందుకు నేను అలా చేస్తాను. అంటే నా స్టైల్ కొంచెం డిఫరెంట్ అండి, వే ఆఫ్ కుకింగ్. సో ఇలా చేస్తాను నేనైతే. ఇప్పుడు మళ్ళీ పక్కన గుజ్జు తీసి పెట్టుకుని చింతపండులోనే అన్ని మసాలాలు వేసి మిక్సీలో పట్టి పెట్టేస్తాను. సో మసాలాలన్నీ అందులోనే వేసేస్తానండి. గసాలు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా ఇవన్నీ దాంట్లోనే వేసేస్తాను నేను. వేసి అలా బాగా కలిపేసుకొని ఒక 5 minutes అలా ఉడికించేస్తాను. మళ్ళీ మూత పెట్టేసి అలా వదిలేస్తాను కొద్దిసేపు. అప్పుడు అది బాగా సాల్ట్ కూడా వేసుకోవాలండి, అది మన టేస్ట్ తగ్గట్టుగా. కానీ నాన్ వెజ్లో సాల్ట్ కరెక్ట్గా సరిపడాలి, ఎందుకంటే పీస్కి పట్టుకోవాలి కదా, లేకపోతే మొక్క చప్పగా ఉంటుంది. సో అది చూస్తున్నారా, అలా ఉడుకుతుంది చూస్తున్నారా అది. సో ఇదండి, అలా ఆయిల్ పైకి రావాలి, అప్పుడు బాగా అయినట్టుగా ఉంటుంది. చూసారా, ఆయిల్ సైడ్లో అంతా వచ్చేసింది చూస్తున్నారా మీరు. అప్పుడు పీసెస్ వేసాను. ఫిష్ పీసెస్ తొందరగా ఉడికిపోతాయి కదా. సో అలా ఫిష్ వేసేసి పైనుంచి కొత్తిమీర పెట్టేసి జస్ట్ అలా కొద్దిసేపు మళ్ళీ, అంటే చిన్న మంట మీద పెట్టాను, మరీ ఎక్కువ ఫ్లేమ్ కాకుండా కొంచెం తక్కువ ఫ్లేమ్ మీద పెడతాను నేను. సో ఎందుకంటే ఇది కూడా దాంతోపాటు, కొత్తిమీర కూడా దాంతోపాటు ఉడికిపోతుంది. అలా మూత పెట్టేసి జస్ట్ అలా వదిలేసేయాలి కొద్దిసేపు. సో చూస్తున్నారా, ఇప్పుడు అయిపోయింది. అలా బబుల్స్ వచ్చేసాయి అలా. సో పీస్ కూడా ఉడికిపోద్ది మెత్తగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.